వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సండే మార్నింగ్ వ్లాగ్ గైస్. సో ఈరోజు అయితే నేను కొంచెం లాంగ్ వీడియో అనేది పెడదామనేసి అనుకుంటున్నాం. సండే ఏమేమి చేశాను ఏంటి అనేది సో చూసేయండి. మార్నింగ్ అయితే నేను ప్రాన్స్ కర్రీ చేశాను. ప్రాన్స్ కర్రీ ఇంకా బిర్యానీ టైప్ అంటే పులావ్ టైప్ చేశాను అనమాట. రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఈసారి అయితే చికెన్ తెచ్చుకోలేదు, మేబీ తెచ్చుకుంటే నైట్ తెస్తారేమో, ఐ డోంట్ నో. ఇదైతే వెజిటబుల్ పులావ్లా చేశాను అండ్ ప్రాన్స్ కర్రీ చేశాను గైస్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ అది పులావ్ అదంతా కూడా చక్కగా కుక్ అయింది. నేను నార్మల్ రైస్ తోటి చేశాను. మిల్ మేకర్ ఇంకా గ్రీన్ పీస్, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసి చేశాను అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నేను రెసిపీ పోస్ట్ చేద్దామనేసి అనుకున్నా, బట్ వీడియో తీయడానికి అవ్వలేదు గైస్. సో అందుకనేసి ఇవి చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసాను. మా హస్బెండ్ అయితే నా కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నారంటే బిర్యానీ, పులావ్ లేదా ఏదైనా బగారా అలా ఏమున్నా కానీ ఖచ్చితంగా థమ్స్అప్ ఉండాలి, ఆనియన్స్, లెమన్ ఈ మూడు అయితే మ్యాండేటరీ కదా. మీకు కూడా అంతేనా? మీలో అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది అనుకుంటా కదా. కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్లోనే కొంతమందికి నచ్చదు గైస్. అంటే థమ్స్అప్ కూడా తాగరు వాళ్ళు బిర్యానీతో. నాకైతే ఖచ్చితంగా బిర్యానీ అవన్నీ తిన్నానంటే ఖచ్చితంగా థమ్స్అప్ తాగాలి. అండ్ ఆ స్వీట్ బాక్స్ అయితే మా హస్బెండ్ వాళ్ళ కంపెనీలో ఇచ్చారు గైస్, దీపావళి గిఫ్ట్. చాలా పెద్ద స్వీట్ బాక్స్ కదా. సో అందులో కలాకండ్ అవి ఉన్నాయి. పర్లేదు గైస్, అదన్నా ఇచ్చారు దీపావళికి. అండ్ ఇదేంటంటే పీట ఉంటాయి కదా, కూర్చునే పీట, అవి ఆ పీట మీద మష్రూమ్స్ లాగా ఫామ్ అయింది గైస్. నేను ఒక పెద్ద చూసాను, అది వీడియో క్లిప్ తీద్దామనే లోపు అది ఏమైపోయిందో తెలియలే. మా మమ్మీ ఏమైనా తీసేసిందో ఏమో అర్థం కాలేదు. తర్వాత చూసేసరికి ఆ పెద్దది లేదు. నేను అదే తీసి పెడదామనేసి అనుకున్నాను. సో ఇలా పీటకి కూడా వస్తాయా నాకు తెలీదు. అంటే అది ఎప్పుడు యూజ్ చేయమన్నమాట. అది బయట ఉంటుంది, ఎండకి ఎండుతుంది, వర్షం పడితే తడుస్తూనే ఉంటుంది. అట్లా మేము కూడా అలానే వదిలేసాం. కానీ మొన్న ఇదేంట్రా ఎలా ఉంది అని చూస్తే చిన్న చిన్న మష్రూమ్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయి దాని మీద. అండ్ ఆ రోజు సండే చర్చ్కి వెళ్ళొచ్చేసాము, లంచ్ చేసేసాము. అండ్ ఈవినింగ్ ఖాళీగానే ఉంటాం కదా, సర్లే బీచ్కి వెళ్దామని చెప్పేసి, అలాగే బీచ్ వ్లాగ్ కూడా కొంచెం నా యూట్యూబ్ కోసం షూట్ చేసినట్టు ఉంటుంది అండ్ దట్టు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళాం గైస్. స్టార్టింగ్ నుంచే మీకు వీడియోస్ అనేది తీసాను. క్యామెల్స్ ఇంకా హార్స్ అవన్నీ కూడా పెడుతున్నారనమాట. క్యామెల్ రైడ్ ఇంకా హార్స్ రైడ్ అవన్నీ కూడా పెట్టారు. ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను ఒక డీటెయిల్ వ్లాగ్ అనేది చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, రీల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను సాంగ్ ఎడిట్ చేసి. సో అదే ఈ రీల్ అనమాట. అక్కడ కొంచెం అలా రీల్ తీసేసుకున్నాము. అండ్ ఆ బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి, ఎప్పుడు ఖాళీ ఉండదు గైస్ బీచ్, ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు. ఈ మధ్య తుఫాన్ వల్ల అయితే అదంతా క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఓపెన్ అయిపోయిందనే అనుకుంటున్నా, ఒకసారి వెళ్ళి చూడాలి. సో ఎప్పుడు కూడా జనం ఉంటూనే ఉంటారు, ఎంత లేదన్నా కూడా. ఎప్పుడు అంటే ఎవరు లేకుండా ఖాళీగా అయితే ఉండదు. ఎప్పుడైనా ఈ పోలీస్ అంటే సైక్లోన్ ఎఫెక్ట్ అదంతా అయ్యి వాళ్ళు క్లోజ్ చేయడమే తప్పితే ఎప్పుడు కూడా క్లోజ్ అయి ఉండదు. మీకు కూడా బీచ్ అంటే ఇష్టమా? మీకు కూడా బీచ్ అనేది ఇష్టమైతే ఒక కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇంకొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. ప్రెజెంట్ అయితే నాకు 716 అంటే 716 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది న్యూ ఇయర్ అయ్యేలోపు ఒక 1K అన్న రీచ్ అవ్వాలనేసి ఐ హోప్ అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏమవుతుంది, ఐ డోంట్ నో. చూద్దాం గైస్. 1K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవుతుందా అవ్వదా తెలీదు. కానీ నా జర్నీ అనేది అయితే ఎక్కడితో స్టాప్ చేయను. నాకు అయినంత వరకు నేను వీడియోస్ తీసుకుంటాను, పెడుతూనే ఉంటాను. కీప్ సపోర్టింగ్. అండ్ ఇప్పటి వరకు ఉన్న 716 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ.